హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్. ఈరోజైతే నేను 2 చీరలకి ఫాల్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా వేసుకోవాలి, అదేవిధంగా కొంగుకి కుచ్చుళ్ళు ఎలా మనము సిల్క్ థ్రెడ్తో అంటే మనమే రెడీ చేసుకోవచ్చు అనేది ఫుల్ వీడియో చూడండి. కొత్త ఐడియాస్తో ఫాల్ స్టిచ్చింగ్ ఈ విధంగా చేసుకున్నామంటే నీట్గా ఓర్లోకి వేసినట్టే వస్తుంది. ఈ చీరకు బ్లౌజ్ ఇది పింక్ కలర్లో వచ్చింది. చీర వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంది. ఇది నాకు చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చింది. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు అంత వివరంగా తెలుస్తుంది. కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా కొంగు కోసం అనేసి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. లైన్స్ వచ్చాయి చూడండి, వైట్ లైన్ వరకు ఇలా కట్ చేసుకుంటే మనకి కొంగు కుట్టేటప్పుడు ఒకేలా వస్తుంది. ఎప్పుడైనా కానీ కొన్ని చీరలకి క్రాస్గా వస్తాయి. మనము లైన్స్ ఉన్నాయి కదా అనుకొని లైన్ ప్రకారం కానీ కట్ చేసుకుంటూ వెళ్ళామంటే క్రాస్ అనేది మనకి వెనక కొంగు నీట్గా రాదు. రెండు ఆ చివర ఈ చివర మడత వేసుకొని ఒకేలా ఉన్నట్టు చూసి కట్ చేసుకుంటే కొన్ని చీరలకి అయితే సెట్ అవుతాయి. ఇప్పుడు నేను బ్లౌజు పింక్ కలర్ వచ్చింది కదా, డిజైన్ వేద్దాం అనుకొని చీరలో క్లాత్ అయితే ఒక జాన కొలుసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి. శ్రీరామ ఆల్ ఇన్ వన్ అంటే అన్ని వీడియోలు ఆల్ ఇన్ వన్ అన్ని వీడియోలు పెడతానండి, అప్లోడ్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొడితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న అవసరం ఉన్నా చూడొచ్చు మీరు. బ్లౌజు డిజైన్ కోసం అయితే ఈ విధంగా క్లాత్ తీసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. 2 చీరలు అన్నాను కదండి, 2 చీరలు ఇవి. ఈ 2 చీరలని ఎలా ఈజీగా మనము ఫాల్ స్టిచ్చింగ్ ఐడియాస్తో ఎలా కుట్టుకోవాలన్నదే చూడండి. ఇప్పుడు ఫస్ట్గా కొంగు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా నులుముకున్నట్టు కుట్టుకోవాలి. చుట్టుకుంటూ నులుమునట్టు కుడితే మనకి ఓర్లోకి వేసినట్టే చూడండి ఎంత నీట్గా వస్తుందో. మడత పెట్టద్దు కొంగుకైతే మాత్రం, అదే మడత పెట్టి ఇలా కుట్టామనుకోండి అంత నీట్గా రాదు. ఇలా చుట్టుకుంటూ కొంచెం తడేదన్న పెట్టి చుట్టు కుట్టామంటే మనము జిగ్జాగ్ వేసినట్టే ఉంటుంది, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఫాలు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది అయితే చూడండి. ఒక జానెడు కొలుసుకోవాలి ఇలా కింద సైడు. ఫాలు మనము ఉతికిన ఐరన్ చేయకుండా ఎంత నీట్గా ఉండాలంటే ఈ వీడియో అప్లోడ్ చేశానండి. కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి, వీడియో వస్తుంది. ఈజీ మెథడ్లో వీడియోస్ అయితే ఉంటాయండి. న్యాచురల్గా శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఛానల్ మాది, అన్ని న్యాచురల్ వీడియోసే ఉంటాయి. ఇప్పుడు ఇది ఒకే విధంగా రావాలంటే దువ్వెన సహాయంతో ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, సెంటర్లో పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఒకే విధంగా ఒకే పాదంతో అయితే కుట్టు పడుతుంది. చాలా నీట్గా అయితే వస్తుంది. చిన్న ఐడియాస్తో మనము స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కుట్టు అనేది నీట్గా వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట కుట్టడానికి. అటు సైడ్ కుట్టేసిన తర్వాత కింద సైడు ఇలా సైడ్కి కుట్టేసుకొని చూడండి ఈ విధంగా ఇలా సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. చాలా ఈజీ, సింపుల్గా కుట్టేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కొన్ని ఐడియాస్ తెలియక ఫాల్ కుట్టేటప్పుడు గుగ్గులు ముడతలుగా అయితే ముందుకు వచ్చేస్తుంది. చూడండి ఈ చీర ఎంత నీట్గా కుట్టుకున్నానో. ఈ విధంగా కుట్టామంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని వీడియోస్ పెడుతుంటాను కదా, మీకు నచ్చిన వీడియోసే వస్తుంటాయి. రెండో చీర అండి ఇది. చూడండి ఈ విధంగా ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఒకేలా కుట్టు వస్తుంది. చూడండి దగ్గరలో నుంచి అయితే చూపిస్తున్నాను. ఇలా అయినా పెట్టుకోవచ్చు, వెనక నుంచి అయినా పైనుంచి అయినా ఇలా పెట్టుకొని దువ్వెన్ని మనం పట్టుకోవాలి. పట్టుకుంటే చూడండి కుట్టు అయితే ఎంత నీట్గా చివరికైతే వస్తుంది. చూడండి దగ్గర నుంచి చూడండి, చివర్లో అయితే కుట్టు ఒకేలా అయితే వస్తుంది. అటు ఇటు కాకుండా ముడతలు కాకుండా నీట్గా అయితే కుట్టు వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఫాల్ కుట్టినట్టే కనిపించదు. ఇలా మనము దువ్వెన ఇలా పట్టుకొని
స్టిచ్ చేసుకున్నామంటే దానంతట అదే కుట్టుపోతుంది అనమాట. ఇలా అయితే నేను మొత్తం ఈజీగా కుట్టేసుకున్నాను. మనం కొన్ని ఈ విధంగా కానీ పాటించి కుడితే బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట కుట్టడానికి. 2 చీరలు అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను చూడండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి. కొత్తగా తెలియని వారి కోసం అయితే బాగా యూజ్ అవుతుందని అయితే ఈ ఐడియా మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఇష్టం, మనకి ఎలా మోడల్ కావాలి అని అనుకున్నామంటే అవి మనం మెటీరియల్ తెచ్చుకోవాలి. నేనైతే ఇంతకు ముందు తెచ్చినవి ఇప్పుడు రింగులు అయితే తీసుకున్నాను. ఇవి 10 రూపీస్ అండి ప్యాకెట్. అలానే ఇచ్చు దారం కుట్టడానికి సిల్క్ థ్రెడ్ కుచ్చులకి తీసుకున్నాను. బ్లూ అండ్ గోల్డ్ తీసుకున్నాను. ఇచ్చు దారము, రింగ్స్, పూసలు, థ్రెడ్, గోల్డ్ కలర్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక కార్డు కానీ లేకుంటే ఫ్లాంక్ కానీ స్కేల్ కానీ మన ఇష్టం. ఒక్కొక్కటి చేసుకుంటామంటే ఇలా ఏదైనా కార్డు ఉంటే కార్డు చుట్టూ ఒక 100 టైం కానీ తిప్పుకున్నామంటే ఒకేలా వస్తాయి అన్నమాట. ఒకేలా రావాలి, ఊరికే కట్ చేయడము ఊడిపోవడము అంటే ఇలా చిన్నదానితో మనము చిన్నదానికి ఇలా తిప్పేసుకోవాలి. ఒక 100 రౌండ్స్ కనుక వేసామంటే కుచ్చు నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే దీనికి నేను ఒక ఈ చివరికి అయితే ఫస్ట్ వేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇచ్చు దారం తీసుకున్నాను కుట్టడానికి, అంటే గట్టిగా ఉంటుందని. మీ ఇష్టం, నార్మల్ థ్రెడ్ అయినా కానీ 4 వరుసలు వేసుకొని కుట్టుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ అయితే తెగిపోతుందండి, సిల్క్ థ్రెడ్ పనికిరాదు. కాటన్ థ్రెడ్ అయినా మిషన్ థ్రెడ్ అయినా కానీ లేకుంటే ఇచ్చు దారం అయినా గట్టిగా ఉంటుందన్నమాట. ఒకసారి పోసు కుట్టి తర్వాత రింగ్ కుట్టి మళ్ళీ వెనక నుంచి మళ్ళీ పోసులో ఒక దారం తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఫస్ట్ పోసు కుట్టి రింగులోకి తీయాలి, మళ్ళీ రివర్స్ మళ్ళీ పైకి పోసులో నుంచి దారం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన నాటు వేసుకోవాలి. నాటు వేసుకొని కట్ చేసేయాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ కుర్చీలు రెడీ చేసుకున్నాం కదా, ఈ రింగు లోపల నుంచి తీసి ఇచ్చు దారంతోనే నేనైతే కడుతున్నాను. మీ ఇష్టం, సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇచ్చు దారంతోనే ఇలా టైట్గా అయితే కట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్టేసి ఒక 2-3 సార్లు అయితే నాటు గట్టిగా మనం పూల దండ అల్లుకోవడానికి వేసుకుంటాం కదా, అలా నాటు వేసుకోవాలి. నాటు వేసుకున్న తర్వాత కిందని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఒకేలా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈజీగా మనం కుర్చీలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి కుర్చీలు కూడా చాలా వీడియోస్ పెట్టానండి. ఈ ఒక్కటే కాదు, చాలా రకాలుగా పెట్టాను. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా కుర్చీలు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బ్లూ కలరు, గోల్డ్ బ్లూ అయితే రెడీ చేస్తున్నాను. నేను 5 అయితే వేద్దాం అనుకున్నాను. చీర మామూలు చీర కాబట్టి ఎక్కువ వేసినా అంత మంచిగా అనిపించదు. దూరంగా వేసుకోవాలి మామూలు డైలీ వేర్ చీరలకైతే. అందుకని నేనైతే ఒక 5 కుర్చీలు అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా కుచ్చులు చాలా సింపుల్ అండి. చూస్తే ఎలా వేయాలన్నట్టు ఉంటుంది, కానీ ఇంట్లో కనుక చేసుకుంటే చాలా ఈజీ. మళ్ళీ మనం చేసుకునేవి గట్టిగా ఆగుతాయి అన్నమాట. బయట వేసేవి అంతగా ముళ్ళ వేయరు. ఓ 2-3 సార్లు కట్టిన తర్వాత అయితే అవి జారిపోవడం ఊడిపోవడం అవుతుంటాయి. మనం చేసుకున్నవి అయితే నీట్గా గట్టిగా అయితే ఉంటాయి. ఇంట్లోనే ఇలాగ ఉండే కంటే టైంపాస్గా ఏదైనా మనం ఇలా రెడీ చేసుకున్నామంటే మనీ సేవ్ అవుతుంది, అలానే టైం పాస్ అవుతుంది. చూడండి, మనకు నచ్చిన మోడల్ మనం వేసుకోవచ్చు. చాలా బాగా అయితే నాకు నచ్చాయి. ఈ విధంగా కుచ్చిళ్ళు ఫాల్ స్టిచ్చింగు నేనైతే నా చీరలకి ఇలా రెడీ చేసుకున్నాను. మీరు ఎలా చేస్తారనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కావాలనుకునే వరకు షేర్ చేయండి. ఈ విధంగా ఇంత అందంగా మామూలు చీరకైతే ఇలా రెడీ చేసుకున్నాను. ఈ చీర వచ్చేసి 300 అండి. 300కి వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.